జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి 3వ తారీఖు నుంచి 2026 సంవత్సరం మార్చి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళ ఫలితాలు, రాశి ఫలితాలు. ఈ పక్షం యొక్క ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహస్థితులు ఒక్కసారి మనం చూద్దాం. మిథున రాశిలో జీవకారకుడైన బృహస్పతి వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ మార్చి 12వ తారీఖు నుంచి ఆయన వక్రత్వం నుంచి బయటకు వచ్చి వక్రత్యాగమై సవ్యగతిలోకి రానున్నారు. అలాగే కేతుదేవుని సంచారము సింహరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో రాహుదేవుని సంచారం, బుధ భగవానుడు వక్రించిన బుధ భగవానుడు సంచారము, మంగళ సంచారము, సూర్యనారాయణ మూర్తి సంచారము. రవి ఈ పక్షంలో 14వ తారీఖు వరకు కూడా ఆయన కుంభరాశిలో ఉండి 15వ తారీఖు నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారం, శనీశ్వరుడి సంచారము. ఇవి ఈ పక్షం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాము. మొదటిగా ఈ అంశాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో ఒక ప్రత్యేక అంశం ఏంటంటే కుంభరాశి చాలా బలోపేతంగా ఉంది. కుంభరాశితో పాటు సైమల్టేనియస్ గా బృహస్పతి ఒక రాశి అయిన మీనరాశి కూడా బలోపేతంగా ఉంది. మీనరాశి బలోపేతంగా ఉండడానికి కారణం, కుంభరాశి బలోపేతంగా ఉండడానికి కారణము, కుంభరాశిలో అయితే 4 గ్రహాల సంచారము. ఈ 15వ తారీఖు వరకు కూడా 4 గ్రహాల సంచారము. గ్రహాలు మనం ముందే చెప్పుకున్నాము. సో 4 గ్రహాల సంచారము మరియు మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, శనీశ్వరుడి సంచారము, శశి శుక్రయోగం మీనరాశిలో ఏర్పడుతూ ఉంది. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పడంలో, అందులో కూడా మనకి 19వ తారీఖు ఉగాది అయింది. ఉగాదికి ముందు ఇలాంటి ప్రత్యేక గ్రహస్థితి రావడము. ఇక్కడ ఇంకొక విశేషాంశం ఏంటంటే గురు భగవానుడికి, వీళ్ళిద్దరు గురు భగవానుడు మరియు శుక్రాచార్యులు వారు, శనీశ్వరుడు పరస్పర కేంద్రాల్లో ఉన్నారు. శుక్రుడు మరియు శనీశ్వరుడు నుంచి మనం చూస్తే గురు భగవానుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. బృహస్పతి నుంచి చూస్తే శుక్రాచార్యులు వారు మరియు శనీశ్వరుడు దశమ స్థానంలో ఉన్నారు. ఇన్ని విశేషాంశాలతో కూడి ఈ పక్షంలో గోచార గ్రహస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి, అలాగే రాబోయే ఉగాది సంవత్సరాదిన ఏదన్నా ఒక ప్రత్యేక అంశము ఇక్కడి నుంచే సూచిస్తుందా. ఇప్పుడు ఉన్న అంటే దేనికైనా ఒక గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది కదా. ఉదాహరణకు ఒక బిజినెస్ చేయాలంటే మనకి గ్రౌండ్ వర్క్ ఒక 6 months చేసిన తర్వాతే బిజినెస్ లైమ్ లైట్ లోకి వెళ్తుంది. సో ప్రతి విషయంలో కూడా గ్రౌండ్ వర్క్ లేకుండా ఏ పని ఉండదు. గ్రౌండ్ వర్క్ లో, గ్రౌండ్ లెవెల్లో గ్రహ దేవతలు ఏమైనా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయా ఉగాది తర్వాత నుంచి, మనం ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ధనుస్సు రాశి ధనుస్సు లగ్నంలో పుట్టిన వాళ్ళకి, ఈ పక్షంలో ధనుస్సు రాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే ధనుస్సు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షంలో ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ఈ పక్షము ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా తృతీయ మరియు చతుర్థ స్థానాలు చాలా బలోపేతంగా ఉన్నాయి. తృతీయ చతుర్థ స్థానాలు బలోపేతంగా ఉండడము, ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే తృతీయ స్థానం బలంగా ఉంది కానివ్వండి, ఇక్కడ రాహు భగవానుడి సంచారం కూడా ఉంది. ఆయన ఒక కోలాడు, కుంభరాశికి ఆయన కూడా ఒక రాష్ట్రాధిపతి, శనీశ్వరుడితో పాటు ఆయన కూడా ఒక రాష్ట్రాధిపతి. అయితే తృతీయ స్థానం బలంగా ఉండడము, చతుర్థ స్థానం బలంగా ఉండడము మీకు కొన్ని ప్లస్ని తెచ్చి పెడుతూ ఉంది. ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే బుధ భగవానుడు వక్రించి తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. మీ కమ్యూనికేషన్స్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు మీకు ముందే అనుకూలం కాదు. మీ రాశిలో పుట్టిన వాళ్ళకి, మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు కమ్యూనికేషన్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వయసులో మీకంటే చిన్న వాళ్ళ వల్ల అవమానాలు, అపనిందలు గురయ్యే ఛాన్సెస్ ఉంది. లేదా వయసులో చిన్నవాళ్ళని కాకపోయినా మీరు చేసిన కమ్యూనికేషన్స్ మొత్తం వక్రీకరించి మీరు ఫోన్లో మాట్లాడినా లేదా మీరు ఎవరితోనైనా ముఖాముఖి మాట్లాడినా ఏదైనా సరే కమ్యూనికేషన్స్ విషయాల్లో
మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడ మీకు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అవమానం పొందే ఛాన్సెస్ కూడా ఉంది. ఏంటంటే మీ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడు మీకు సప్తమ స్థానంలో ఆయన వక్రించే సంచారం చేస్తున్నాడు. సప్తమాధిపతి తృతీయంలో వక్రించి సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ రెండు ఏంటంటే మీకు మీరు మాట్లాడేటప్పుడు మీకు చాలా అంటే అవతల వాళ్ళు మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికే మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని గమనించండి. ఇది మీరు ఆఫీసులో అయినా లేదా మీరు ఉద్యోగస్తులైనా, ఆఫీసులో ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లు ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి మాట, ఇప్పుడు కొంతమంది సపోజ్ మీరు మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు, మీకు అందరు అప్రిషియేషన్స్ కమెంట్ రూపంలో ఇలా వస్తుందని మటుకు మీరు అదే నిజం అనుకొని బోల్తా పడి మాట్లాడకండి. ఇప్పుడు మాట్లాడేవి మీకు అంటే ఇవి మీకు ప్రతిబంధకాలు అవుతాయి. ఈ పక్షం అంతా కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వీలైనంత వరకు ఎక్కువ మాట్లాడకుండా చాలా రిజర్వ్డ్ గా మాట్లాడితే మీకు ఎలాంటి సమస్య ఉండనట్లే. బట్ ఏంటంటే ఇప్పుడు కమ్యూనికేటివ్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకి అసలు మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి జరగదు, లేదా ఒక పబ్లిక్ డయాస్ లో ఉన్న వాళ్ళకి మాట్లాడకుండా ఉంటే జరగదు కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు చాలా ఆచితూచి చాలా క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడాలి. ప్రతిరోజు కూడా మీరు వీలుంటే గురు స్తోత్రాన్ని ఒకసారి చదువుకున్నది, దక్షిణామూర్తి స్వామి వారిద లేదా దత్తుడిది వజ్ర కవచం అని ఉంటుంది. గీతా ప్రెస్ వాళ్ళు గోరఖ్పూర్ వాళ్ళు రాసింది వజ్ర కవచం ఒకటి, వాళ్ళు ప్రింట్ బాగా చేశారు. అంత మొత్తం కూడా కరెక్ట్ గా గ్రామటికల్ మిస్టేక్ లేకుండా ఉంటుంది. అదైనా చదవచ్చు. ఇలా మీ ఇష్టం, ఏదైనా గురువుకి సంబంధించింది. కృష్ణ పరమాత్మని పూజించడము, ఎందుకంటే కృష్ణ వందే జగద్గురు అని చెప్తాం. సో ఇలాగా మీరు పూజించడం చేయడం వల్ల మీరు ఏం మాట్లాడాలి అన్నది మీ జిహ్వ మీద, జిహ్వాగ్రే వర్ధతే విద్య అని చెప్తాను మనకి శాస్త్రం. మీ జిహ్వ మీద సరస్వతి అమ్మవారు ఉండి మీకు నడిపిస్తుంది, మీ చేత మీకు ఇబ్బందులు రాకుండా నడిపిస్తుంది. సో కొంచెం కమ్యూనికేషన్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు. మిగతా విషయాలు మనం పరిశీలిస్తే కనుక, మిగతా విషయాల్లోకి వెళ్తే కనుక మీకు చతుర్థ స్థానం బలంగా ఉండడము మంచి లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెడుతుంది. ఇంట్లో అయితే చాలా బాగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చాలా బాగా ఉంటుంది. అదృష్టవశాత్తు మీకు ఇప్పుడున్న గోచర గ్రహస్థితుల రీత్యా మీ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక మంచి జరగబోతోంది. ఉదాహరణకి మీ ఇంట్లో వాళ్ళు విద్యార్థినులు అయితే వాళ్ళకి బాగా మంచి సక్సెస్ సాధిస్తారు. వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటే అవి సఫలీకృతం అవుతాయి, లేదా మీరు సంతానం కోసం ప్రయత్నిస్తుంటే మీరు ప్రయత్నించే ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. సంతాన పరంగా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే, బాధలు ఉంటే అవి తొలగిపోతే వాళ్ళ ఆరోగ్యరీత్యా కావచ్చు. ఇలా కుటుంబానికి సంబంధించి ఏదైతే మీకు ప్రతికూలతలుగా మీకు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు అనుకూలతలుగా మారబోతున్నాయి. గృహ శాంతి, గృహ సౌఖ్యం. ఇప్పుడు మీరు లక్ష్మీ అమ్మవారు మీకు ఇంట్లో ఉన్నారు సాక్షాత్. సో గృహంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా బాగా ఉంటాయి. ఒకటే ఏంటంటే మీ కెరియర్ లో మీ కమ్యూనికేషన్స్ విషయాల్లో మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇదొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే ఈ పక్షం అంతా కూడా బాగా జరుగుతుంది. మీకు నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ ఉగాది తర్వాత నుంచి వచ్చే సంవత్సరం అంతా కూడా చాలా బాగా ఉందని మీరు అనుకుంటారు. ఎందుకంటే మీకు ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉంటుంది, అంతా మంచి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇవి ఈ పక్షం యొక్క ఫలితాలు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ పక్షాన్ని అనుసరించి గోచర గ్రహస్థితుల్లో కుంభరాశి మరియు మీనరాశి బలోపేతంగా ఉండడం వల్ల కాలపురుషుడు కుండలిని అనుసరించి 11th and 12th హౌసెస్, ఏకాదశ ద్వాదశ స్థానాలు చాలా బలోపేతంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళ, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఏదైనా సరే డొనేషన్ ఆస్పెక్ట్ చాలా బాగా ఉంటుంది. డొనేషన్ ఆస్పెక్ట్ ఈ పక్షంలో చేస్తే కనుక, అంటే మీకు మీ శక్తిని అనుసరించి, ఒకవేళ డొనేషన్స్ చేయలేని వాళ్ళు గోమాతకి రోజు ఏదైనా ఆహారం తినిపించినా సరిపోతుంది. డొనేషన్స్ చేయగలిగిన వాళ్ళు ఒకవేళ డొనేషన్స్ చేయలేని పక్షంలో మీరు ప్రతిరోజు కూడా చీమలకు ఆహారమైనా వేయవచ్చు. ఇలా మీ శక్తిని అనుసరించి డొనేషన్స్ ఈ పక్షంలో చేస్తే చాలా మంచిది. ఉత్తమ ఫలితాలు ఉగాది తర్వాత నుంచి మనం అందుకోవాలంటే ఈ 15 రోజులు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. 15 రోజులు సద్వినియోగం చేసుకోవడం వల్ల రాబోయే సంవత్సరము రాబోయే సంవత్సరం మొత్తం కూడా
చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే డొనేషన్స్ అని చెప్పాను. ఈ డొనేషన్స్ విషయంలో మీకు ఒకవేళ చేయలేకపోతే, డొనేషన్స్ చేయలేకపోతే ఎంతైనా పర్వాలేదు. ఈ పక్షం మొత్తంలో ఎంతో కొంత గోశాలకు లేదా ఏదైనా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే ఎంతమందికైనా సరే విరాళం ఇవ్వడము, ఇది డొనేషన్ అనేది మీ శక్తిని అనుసరించి ఉంటుంది. ఎంతో కొంత చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా దాన ధర్మాలు చేయడం వల్ల, దానం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి ప్రాప్తి చక్కగా ఉంటుంది. ఇది మనకి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ శంకర్ భగవత్పాదులు రాసిన కనకదార స్తుతి. ఈ కనకదార స్తవంలో వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఆమె కటిక దరిద్రంతో బాధపడుతుంటే శంకరాచార్యులు వారి మనసు చెల్లించిపోయి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించగా, ఆమె ఇదివరకు జన్మలో ఎలాంటి దానం చేయలేదు, నేను ఏం చూసి ఆమెకి నేను ఫలితాన్ని ధనాన్ని ప్రసాదించాలి అని అమ్మవారు అడిగినప్పుడు శంకరాచార్యులు వారు ఎండిపోయిన ఉసిరికాయ వేసింది కదా, దీన్ని అడ్డు పెట్టుకొని ఇవ్వమ్మ అన్నప్పుడు ఆవిడ బంగారు ఉసిరికలు కురిపించిన విషయం మనందరికీ విదితమే. అని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లక్ష్మీ కటాక్షం కోరుకునే వాళ్ళందరూ కూడా, లక్ష్మి అంటే బహురూపాల్లో ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పక్షంలో చేసే దాన ధర్మాలు మీ శక్తిని అనుసరించి, శక్తికి మించి చేయకూడదు. అప్పు చేసి ఒకవేళ దానం చేస్తే అది ఫలితం ఇవ్వదు సరికదా, రివర్స్ కొడుతుంది. సో శక్తిని అనుసరించి దానం, లోభత్వం చూపించకుండా దానం చేయడం వల్ల వేద పాఠశాలలకి, కొంతమంది వాలంటరీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ సంస్థ తరఫు నుంచి, ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. సో ఇలా ధర్మకార్యాలు చేసే వాళ్ళకి, ధర్మం కోసం వాళ్ళ సాయశక్తుల ప్రాణాన్ని పణం పెట్టి మరి పోరాడుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి ఇలాగా మీకు తెలిసిన దాంట్లో ఎవరికైనా సరే దానం చేయడం వల్ల వచ్చే సంవత్సరం ఉగాది నుంచి చాలా అనుకూలంగా మారబోతుంది. గోచరంలో ఉన్న ఇప్పుడు ఏంటంటే శుక్రాచార్యుల వారి మీనరాశిలో ఉండడం వల్ల అసలు మనకి వెల్త్ ఇచ్చేదే శుక్రాచార్యుల వారు. ఎందుకంటే ఫస్ట్ ప్రైమరీ వెల్త్ లార్డ్ ఆయన అయ్యాడు. కాలపురుషుడు కుండలిలోంచి ద్వితీయ స్థానానికి అధిపతి అవ్వడం వల్ల, ప్రైమరీ వెల్త్ లార్డ్ అవ్వడం వల్ల ఆయన శనేశ్వరుడికి చెప్పి, కర్మకారకుడైన శనేశ్వరుడితోటి కూడి ఉన్నాడు కాబట్టి రాబోయే సంవత్సరం మొత్తం కూడా మన జీవితంలో అన్ని కూడా సమృద్ధిగా ఉండడానికి, మనశ్శాంతి సమృద్ధిగా ఉండడానికి, సుఖ సౌఖ్యాలు సమృద్ధిగా ఉండడానికి, సంపద సమృద్ధిగా ఉండడానికి చక్కటి సదావకాశాన్ని మనకి శుక్రాచార్యుల వారి బ్లెస్సింగ్స్ వల్ల కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా మనం అందరం కూడా మన జీవితాన్ని మనకున్న ఈ రోజులు, ఈ పక్షం రోజుని సద్వినియోగం చేసి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షానికి మనందరం పాత్రలం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.